పార్వతీపురం అనే గ్రామంలో రాఘవులు ఆయన భార్య సావిత్రమ్మ నివసిస్తూ ఉండేవాళ్ళు. రాఘవులు ఆ ఊరి సర్పంచి పొలం కౌలుకు చేసుకుంటూ చాలా డబ్బు సంపాదించి సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాడు. రాఘవులు భార్య సావిత్రమ్మ ఆ ఇంటికి కొంచెం ఎడంగా ఒక గది కట్టించమన్నది. ఆ గది ఆమె అత్తగారి కోసం. ఆ గది తన తల్లి కోసమని తెలిసి కూడా రాఘవులు ఒప్పుకున్నాడు. ఈ విషయం తెలిసి రాఘవులు తల్లి చాలా బాధపడింది. అయితే ఇల్లు పూర్తి కాకముందే ఆవిడ చనిపోయింది. ఆమె కోసం కట్టించిన గదితో పని లేకపోయింది. ఇదిలా ఉండగా ఆ ఊరి సర్పంచి నా పొలం మీద రాఘవుడు ఇంత సంపాదించాడా అనే స్వార్థంతో తన పొలం తాను స్వాధీనం చేసుకున్నాడు. అయితే రాఘవులు చిన్న చిన్న పొలాలు చేయడం ఇష్టం లేక తన ఇంటిని అద్దెకి ఇచ్చి కుటుంబంతో సహా వేరే ఊరికి వెళ్ళిపోయారు. కొన్ని సంవత్సరాలకు రాఘవులు చనిపోయాడు. రాఘవులు కొడుకు పెరిగి పెద్దవాడై పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులకు సావిత్రమ్మ తన కొడుకు కోడలిని తీసుకొని పార్వతీపురంలో తన సొంత ఇంటికి తిరిగి వచ్చింది. కోడలు ఇల్లంతా చూసి, అత్తయ్య, మామయ్య గారు ఇల్లు చాలా బాగా కట్టించారు. మీకోసం ప్రత్యేకంగా ఒక గది కూడా కట్టించినట్లున్నారు. ఒంటరిగా ఆ మూల గదిలో ఉంటావని మామయ్య గారికి అప్పుడు ఎలా తెలిసింది? కోడలు మాట విన్న సావిత్రమ్మకు నోట మాట రాలేదు. సావిత్రమ్మ చాలా బాధపడింది. ఒకప్పుడు సావిత్రమ్మ వాళ్ళ అత్తగారికి విడిగా కట్టించిన గదిని చూసి వాళ్ళత్త ఎంత బాధపడిందో ఆమెకి ఇప్పుడు అర్థమైంది. సావిత్రమ్మ చాలా కుమిలిపోయింది. నీతి: ఎవరు చేసిన కర్మ వారికి తిరిగి వస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి.